పూజ భార్యయగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉంది. వీరులు ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చింది. ఇంతటితో సువార్తల పాఠం సమాప్తం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొంచిన వ్యక్తిగతంగా, కుటుంబంలో, ఉద్యోగ రీత్యా, సంఘ సమాజంలో వారి పాత్రలు అధికంగా దేవుడు హెచ్చించాలని, వారిని బలపరచాలని నేను ప్రభువును ప్రార్థిస్తున్నాను. మనం గతంలో ప్రకటించుకున్న విధంగా ఈ ప్రత్యేక ఆరాధనలో స్త్రీల ఆరాధనతో పాటు స్త్రీల ఆదివారపు ఆరాధనగా జరిపించుకుంటూ అది మన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ద్వారా ఆధ్వర్యంలో కూడా మనం ఆరాధన జరిపిస్తామని ముందుగానే అందరికి తెలియజేయబడింది. మన వారు నిన్నటి దినంగానే మన మధ్యకు చేరినారు. బైబిల్స్ బయట స్టాల్స్ పెట్టబడినవి. ఎవరికైనా అవసరం అనుకుంటే ఆరాధన పిదప వారు వాటిని పరీక్షించి మీకు అవసరమైన బైబిల్స్ మీరు తీసుకోవడానికి సిద్ధపడాలని ప్లాన్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను మీకు గుర్తు చేసిన విషయం ఏంటంటే, మనం వారి సేవలు ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి మినిస్ట్రీ బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రింట్ చేయడం కానీ, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానంగా ఉండు, ఇక్కడనే నేను నివసించగలను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదరు, దానిలోని భక్తులు బిక్కరగా ఆనందగానము చేసెదరు. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదరు, అతని కిరీటము అతని మీదనే ఉంది. ఇంతటితో
తప్పిపోయిన విధము స్మరణ చేసి నిజంగా ఆయన ఎదుట యోగ్యతను పోగొట్టుకున్నాం కనుక మన పూర్వకంగా ఆ బలహీనతను బట్టి ప్రభువును బ్రతులాడుకోవచ్చు. పశ్చాత్తాపంతో ఆయన వైపు మనం తిరుగుతూ ఉండాలి. క్వశ్చన్ చేసింది నాకు. ఈరోజు ఆ తర్జుమా కార్యక్రమం కొనసాగుతా ఉంది. రాజస్థాన్ తెగలకి సంబంధించిన భాష ఇది. ఒక పనులైనా సరే ఆ బైబుల్ని అందించాలి అన్న ఈ రెండు ప్రయత్నాలు బైబుల్ సొసైటీలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చేస్తా ఉన్నాం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నా యొక్క ఆఫీస్కి ఒక పెద్ద మనిషి వచ్చి నా బైబుల్ టేబుల్ మీద చూసి, అయ్యా నీ యొక్క టేబుల్ మీద నీ భాషలో తిరిగి లేచడం వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయాలలో మా వల్ల చేయబడినందులకై మేము నిన్ను స్తుతించుచున్నాము.